హాయ్ గైస్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఒక వ్యూ పాయింట్ని ఎక్స్ప్లోర్ చేయడానికని వెళ్తున్నాము. ఈ ప్లేస్ ఎటువైపు అంటే సింహాచలం కొండ మీదకి వెళ్తున్న దారిలోని. ఎర్లీ మార్నింగ్ బయలుదేరడం వల్ల వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది. ఇలా వెళ్ళినప్పుడు ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇటువైపు వెళ్తే ఆ బండిల్తున్ని రూట్లో నుంచి వెళ్తే సింహాచలం వస్తుంది. ఆ పక్క రూటు ఇటువైపు నుంచి మనం వెళ్ళినట్లయితే మనం అనుకుంటున్న వ్యూ పాయింట్ని చేరుకోగలుగుతాము. ఇక్కడ రోడ్డు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, వెళ్ళడానికి కొంచెం గతుకులతో నిండి ఉంటుంది రోడ్డు. ఈ రోడ్లోని కొద్దిగా వెళ్తున్నట్టయితే ఇక్కడ ఇలా గుహ లాగా అనిపిస్తుంది. ఎక్కువ ప్లేస్లో అలా ఉండదు. కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే ఈ రోడ్లోని ఇలా వెళ్ళినట్లయితే మనకి ఈ వ్యూ పాయింట్ కనిపిస్తుంది. ఇక్కడ మెట్లు ఉంటాయి. ఈ మెట్లు కొద్దిగా దిగి ముందుకు వెళ్ళినట్లయితే మనం అనుకున్నటువంటి వ్యూ పాయింట్ కనిపిస్తుంది. ఎక్సలెంట్ వ్యూ పాయింట్ ఫ్రెండ్స్. చాలా రోజుల నుంచి సింహాచలం వెళ్ళొస్తున్నాం కానీ ఇది ఎప్పుడు కూడా చూడలేదు. ఇది ఎగ్జాక్ట్ వ్యూ పాయింట్. ఇక్కడి నుంచి చూసినట్లయితే మనకి మొత్తం విశాఖపట్నం నగరం అంతా కూడా కనిపిస్తుంది. ఎర్లీ మార్నింగే బయలుదేరడం వల్ల ఇంకా పూర్తిగా వెలుతురు కూడా రాలేదు. ఆ కొండలు చాలా ఆహ్లాదంగా కనిపించాయి. పక్కన దేవస్థానం కూడా, దేవస్థానం దగ్గర మంచి దేవుడి పాటలు వింటూ జర్నీ అనేది చాలా అద్భుతంగా అనిపించింది. అక్కడ నుంచి శంకుచక్రాలు కనిపించాయి. అవి చూద్దామని ఇంకొంచెం ముందుకు వెళ్ళినప్పుడు చాలా విచిత్రంగా అక్కడ కొన్ని విగ్రహాలు, ఆరు బయటనే కొన్ని విగ్రహాలు కనిపించాయి. చాలా ఆశ్చర్యంగాను ఆనందంగాను కూడా అనిపించింది. ఇవి చూడండి ఫ్రెండ్స్, చాలా సంతోషంగా అనిపించింది. ఎవరో పూలదండలు వేసి పూజ చేసినట్లుగా కూడా అనిపించింది. అసలు ఊహించిన పరిణామం ఇదైతే. ఇక్కడ విగ్రహాలు కూడా కొంచెం విచిత్రంగానే అనిపించాయి. ఆ కింద ఉన్న విగ్రహాలకి, రెండు విగ్రహాలకి కూడా తల లేకుండా ఉంది. దీనికి నాకు తెలిసి ఏదో ఒక స్టోరీ ఉంటుంది. దాన్ని కూడా నేను కనుక్కొని మీకు షేర్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఉందో మొత్తం విశాఖపట్నం నగరం అంతా. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన పువ్వులు, మొక్కలు అవి కూడా ఇక్కడ కనిపించాయి. చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. ఈరోజు ఎర్లీ మార్నింగే ఇలా దైవ దర్శనం చేసుకోవడం. ఇక్కడి నుంచి చూసినట్లయితే మొత్తం మన విశాఖపట్నం నగరం అంతా కూడా కనిపించింది. ఇంకా పూర్తిగా తెల్లవారలేదు కాబట్టి ఆ ఫాగ్లోని, ఆ కొండల మధ్యలో నుంచి కళ్ళారా సూర్యోదయాన్ని చూశాను ఈరోజు. శంకుచక్రాలు ఫ్రెండ్స్. ఈ శంకుచక్రాల కిందకు వస్తే చాలా చిన్నవిగా కనిపిస్తాయి. ఈ సూర్యోదయాన్ని కూడా, సూర్యుడు బంగారు కాంతిని ప్రసరింపజేస్తూ రావడం చూడటం చాలా సంతోషంగా అనిపించింది. చివరిగా సన్ రైజ్లోని ఒక ఫోటో.